హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జయదేవ్ గారు. నమస్కారం సార్. సార్ ఏంటంటే మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ అంటే ఓడిపోవడానికి, ఈ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటని జనాల్ని అడిగితే మన నిరుద్యోగ సమస్య, మేడిగడ్డ సమస్య, అంటే అవకతవకలు జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులు అని చూసుకుంటే సో ఇవి ప్రధానంగా కనబడుతున్నాయి. ఇంకా ఉన్నాయి కొన్ని ఏంటంటే ప్రజలలో పర్టికులర్గా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో వీటి మీద విస్మరించారని చెప్పేసి, ప్లేస్ సరైన వాళ్ళకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి స్థానం కల్పించలేదు, వలస వచ్చిన పక్షులకి ఇచ్చారని చెప్పేసి చాలా వరకు మాట్లాడారు. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మనకి వీటన్నిటిని చూసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటన్నిటిని విచారణ చేస్తూ ఎవరైతే ఆ టైంలో ఉన్నారో మంత్రి, ఇప్పుడు ఎక్స్ మంత్రి, ఆయనకి ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఇట్లాంటివి జరిగే పరిణామాలు ఉన్నాయంటారా సార్? అంటే రేవంత్ రెడ్డి గారు దూకుడు చూస్తే ఒకవైపు ఇవన్నీ అరెస్టులు ఉంటాయి, లేదంటే వాళ్ళతో సిట్టింగ్ ఆల్రెడీ సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అట్లాగే పాతవన్నీ వెలికి తీసి వాళ్ళందరికీ సమన్లు పంపిస్తారు, రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఈ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు రాజకీయాలు అలా అయిపోయి, ఇప్పుడు పక్క రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే అలాగే ఉంది, కక్ష సాధింపుగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అలా చేసే మనిషి కాదు అని నేను అంటున్నాను. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు విషయంలో అరెస్ట్ అయినప్పుడు 2017-18లో అరెస్ట్ అయినప్పుడు అతని కూతురు ఎంగేజ్మెంట్ ఉన్న సందర్భంలో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన ఇంట్లోకి వెళ్ళి చొరబడి మరీ లాక్కొచ్చారు. ఆ వీడియోస్ చాలా చూసాం. ఆ బాధ అనిపించేది అప్పుడు. అంటే కొద్దిగా పర్మిషన్ ఇవ్వచ్చు కదా, కొద్దిగా ఛాన్స్ ఇచ్చుంటే ఎలా ఉండేదని. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందంటే ఖచ్చితంగా ప్రభుత్వమే చేయించిందని ఉంటుంది. అది అపవాదం అనుకోండి, నిజం అనుకోండి, అది వేరే విషయం. సో అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే ఊరికి అరెస్ట్ని తప్పించుకోవడానికి అన్నారు ఒకరు, లేదు అవమాన భారంతో అసెంబ్లీకి రాకుండా ఉండడం కోసం అలా నాటకాలు ఆడుతున్నారు ఒకరు, ఇంకొంతమంది ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ ప్రకారం ఊరికి అట్లా ప్లే చేస్తున్నారు సానుభూతి కోసం అన్నారు, రకరకాల వార్తలు వచ్చాయి. సో అవన్నీ ఆయన ఏం పట్టించుకోకుండా ఇమీడియట్గా ఆయన పడిపోయారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలియగానే యశోదాకి ఒక డాక్టర్స్ బృందం పంపించి పర్యవేక్షణ చేయించి ఆయన ఎలాగున్నారు ఏంటి కనుక్కోండి, నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఆయనే స్వయంగా వెళ్ళి పరామర్శించారు కదా. అసలు అది ఎంత గొప్ప విషయం చెప్పండి. ముళ్ళుతో కూర్చున్న తిరిగి పువ్వుతో కూర్చున్న అనేది ఎంతమందికి వస్తుంది? అది చాలా రేర్గా. ఎట్లా అంటే మనకి మీడియాలో చూసుకున్నా, శాటిలైట్లో చూసుకున్నారు, యూట్యూబ్లో చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా అదే వీడియో అనమాట. అంటే అసలు కలవరు, ముఖముఖి ఉండదు అనుకున్న వ్యక్తులు తీరా చూస్తే అంటే తన మిత్రుడని కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. మన ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచిందని తెలిసినాక కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మళ్ళీ వెళ్ళి తనకి బాగాలేదనగానే మీరు గెలిచారయ్యా అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా మా అందరి మనుషులు గెలుచుకున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి ఇంత ఉంటుందా, అంత అగ్రెసివ్ మోడ్ల నుంచి ఇంత ఇలాంటి మోడ్లోకి వచ్చేసరి మాట్లాడారని చెప్పేసి. అది హాట్ సీట్, అది బాధ్యత గల పదవి. అది ముఖ్యమంత్రి అంటే ఏంటి అనుకోవచ్చు. అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్ అవ్వచ్చు, కానీ అతనికి అన్ని పవర్స్ ఉంటాయో తెలియదు, కానీ మొత్తం చూసుకునేది ఈయనగా. ప్రతి పౌరుడు సుఖంగా ఉండాలన్నా, ప్రతి పౌరుడు ఇబ్బంది పడాలన్నా దేనికైనా కారకుడు ముఖ్యమంత్రి ఆయన టీం. అందుకే జనరల్గా మనం మాట్లాడేటప్పుడు కూడా ఏమంటారు, కేసీఆర్ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఎందుకంటారు? కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయన ప్రభుత్వం ఆయనే నడిపిస్తారని అర్థం. సో ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి టైం కేటాయించి అక్కడికి వెళ్ళి పరామర్శించడం ఇన్ని చేస్తే ఎలా అనుకుంటారు? నెక్స్ట్ నేను ఇంతకుముందు చాలా సందర్భాలు కూడా చెప్పాను. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఏంటనేది వెలికి తీసే ప్రయత్నం కాదు. ఇప్పుడు ఆ ప్రభుత్వం పెట్టే పథకాలు ఎంతవరకు మంచివి, ఇవి ఉండడం వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉందా లేదా, ఎస్పెషల్లీ తెలంగాణ సమాజానికి ఎంతవరకు ఉపయోగకరం, అవునా కాదా? సో దానికి సంబంధించి ఒకసారి పర్యవేక్షణ చేసి సమీక్ష నిర్వహించి నెక్స్ట్ దీని మీద ముందుకు వెళ్దామా, లేదంటే ఇది రద్దు చేసి తర్వాత వెళ్దామా, దానికి సంబంధించే దాన్ని ఏమంటారు, ధరణి పోర్టల్కి భూమికి సంబంధించి కానీ, లేకపోతే టీపీఎస్ఎస్ అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే ప్రధానంగా ప్రవల్లిక అని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది కదా. ఆ తర్వాత బర్రెలెక్క నాకు ఆవిడ అలియాస్ శిరీష గారు, ఆవిడ కూడా దీని మీద మనస్తాపం చెందే ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆవిడ పోటీ చేయడానికి కారణం అదే. తన బర్రెలు అమ్ముకొని కోచింగ్కి వెళ్ళి ఎంత ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్లో అవకతవకలు జరిగి ఎగ్జామే క్యాన్సిల్ అంటే దాని మీద ఆశలు పెట్టుకొని ఎంతమంది జీవితాలు ఉండుంటే చెప్పండి. చాలామంది, కొంతమంది అరే నీ జాబ్ వచ్చేస్తే నేను చెల్లికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు, లేకపోతే ఇల్లు కట్టాలనుకుంటాడు, అమ్మానాన్నలు బాగా చూడాలనుకుంటాడు, లేకపోతే తానే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇవి ఆశలన్నీ అడియాసలు అయినట్టేగా.
ఎంతమంది అంటే తట్టుకోలేక ఒక అమ్మాయి ఇదైంది, మిగతా వాళ్ళందరూ ధైర్యం తెచ్చుకొని ఉన్నారు. అది ఒక విధంగా ధైర్యంగా ఉండాలి. మరి ఆమెలాగా ఆమె మరీ బలహీనంగా ఇదైపోయారు, కానీ ధైర్యం తెచ్చుకొని ఉండాలి, అంటే అది వేరే సబ్జెక్టు. సో ఇట్లాంటివి జరిగినప్పుడు అసలు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, దాని మీద విచారణ చేయించారా? కనీసం ఎందుకు మళ్ళీ రీఎగ్జామ్ పెట్టించడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకున్నారా? చైర్మన్కి వెళ్ళదీసి అడిగారా? లేదంటే ఎవరికి ఆ చైర్మన్ లేకపోతే సస్పెండ్ చేయడమో లేదా చర్యలు తీసుకోవడమో దానికి ఎక్స్ప్లెనేషన్ అడగడం ఏమి జరిగాయి? ఇవేవి జరగలేదు. ఆ జరగకపోవడం అనేది మరికొద్దిగా తెలంగాణ యువతకు మాత్రం అది బాగా డిసప్పాయింట్ అయింది. సో అటువంటి విషయాల మీద ఖచ్చితంగా అవకతవకలు వెలికి తీసే ప్రయత్నం చేస్తారు, కానీ అరెస్ట్ అయితే చేయరు నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే రేపు జనవరి తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ అనేవి రేవంత్ రెడ్డి గారికి బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకు? ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన హయాంలో వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్స్ అవి. ఇక్కడ బాగా స్థానిక సంస్థలకు సంబంధించి బాగా అందరినీ గెలిపించుకుంటేనే అతనికి అధిష్టానంలో కూడా గుర్తింపు ఉంటుంది. తోటి మంత్రులు ఎవరైతే ఈయనకన్నా వయసులో కానీ పార్టీలో కానీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయనకు అనుగుణంగా ఈయన పరిశీలనలో పని చేయాలి అంటే ఈయన గెలుపు తెచ్చుకుంటే కదా, అరే మంచి సమర్థుడైన ముఖ్యమంత్రి మా దొరికాడు అని చెప్పి మంత్రులు కూడా హెల్ప్ చేస్తారు, అధిష్టానం కూడా మెచ్చుకుంటుంది. అక్కడికి ఇంక 2 నెలలు పోతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవి అసలు చాలా కీలకం. నెక్స్ట్ మళ్ళీ బీజేపీ వస్తుంది, ఎందుకంటే పైన 3 రాష్ట్రాలు గెలుచుకుంది బీజేపీ. ఇక్కడ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడున్న 17 స్థానాల్లో తెలంగాణలో ఒక మంచి స్థానాలు కానీ తెచ్చుకోగలిగితే ఆ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి గారికి వెళ్తుంది కదా. సో అలాగే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ ఇవన్నీ చేస్తే వీళ్ళేం చేస్తారు? చేసిన తప్పులు పక్కకు సైడ్ చేసి, చూసారా ఎలా కక్ష తీర్చుకుంటుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని సానుభూతి యాంగిల్ స్టార్ట్ చేస్తారు కదా. సో ఆ సానుభూతి యాంగిల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? సో ఈయన అలాగేం చేయరు. కేవలం అక్కడ మన టీఎస్పీఎస్సీ చైర్మన్ని ఆయన రిజైన్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే ఆయన అరెస్ట్ చేసేస్తారని కాదు. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎందుకు ఇలా జరిగింది, దీని మీద చైర్మన్గా కింద స్థాయి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకున్నారా లేదా, మీరు బాధ్యత వహిస్తున్నారా లేదా అనే విషయం మీదే ఆయన అలాగ అట్టిపెట్టడం జరిగింది. సో దాన్ని ఖచ్చితంగా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ మంత్రులకి అది ఉచ్చి బిగుస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనుకోవడం మాత్రం కాదు. టైం ఉంది, అప్పుడేనా ఇంకా మీ కనీసం నెల రోజులుగా 100 రోజులు అయితే కానీ ఒక క్లారిటీ రాదు. నెల రోజులని ఇవ్వాలిగా. నెల రోజులు ఇవ్వకుండా అప్పుడే ఆయన మీద అప్పుడే విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీరు భారంగా ఫీల్ అవుతున్నారా, మీరు ఎలా నిర్వహిస్తారో మేము చూస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. చేస్తారు, అంటే ఇప్పుడు మాట్లాడితే గుర్తొచ్చింది సార్ ఏంటంటే ఈ ఫ్రీ బస్ది కూడా చాలా మంది ఏంటంటే మహిళలకు మాత్రమే కేటాయించారు, మరి పురుషులు ఏం చేశారు, ఈ ప్రభుత్వానికి పక్షపాతంగా ఉంది మహిళలకే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది ఎలా తీసుకోవాలి సార్? అది సర్వసాధారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే జోక్స్ సంబంధించిందండి. ఎందుకంటే మన సమాజం, మన సనాతన ధర్మం కానీ భారతదేశం కానీ ఏం చెప్పేదంటే ఫస్ట్ ప్రాధాన్యత ఆడవాళ్ళకి, తర్వాత చిన్నపిల్లలకి అని అన్నారు. కాబట్టి ఆడవాళ్ళంటే ఒక సున్నితమైన మనసు, వాళ్ళు సున్నితమైన వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకే ఫ్రంట్ సీట్ ఇవ్వాలన్నట్టుగా మనకు చాలా చూపించారు. దానికి సంబంధించి ఆడవాళ్ళకి ఎక్కువగా అంటే కంపేర్ టు జెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఇంటి వర్క్ పని చేసుకుంటూ బయట ఉద్యోగాలు కూడా చేస్తున్నప్పుడు వాళ్ళకి డబల్ వర్క్ అవుతుంది కదా. ఆ యాంగిల్లో కూడా వాళ్ళకి ఒక సానుభూతి ఇలాంటి ఒక సాఫ్ట్ కార్నర్ కోసం వాళ్ళకి ప్రకటించారు తప్ప మగవాళ్ళకి అంటే చాలామంది చెప్తారు ఆడ మగ సమానమని, కానీ చాలా సందర్భాల్లో కొంచెం మగవాళ్ళు ఎక్కువ అని అంటారు, కొన్ని సందర్భాల్లో కొంచెం ఆడవాళ్ళు ఎక్కువ. ఏది కరెక్ట్? అంత సమానమే. బట్ అది సోషల్ మీడియాలో కామెడీ ట్రాక్ కోసం వైరల్ అయ్యే కాన్సెప్ట్లు అవి పక్కన పెడితే అదేం లేదండి. మగవాళ్ళకి ఎలాగైనా వాళ్ళు కొంచెం హార్డ్గా ఉంటారు, కొంచెం దిట్టంగా ఉంటారు కాబట్టి ఎలాగైనా బతికేస్తారనే కాన్సెప్ట్ ఉంటుంది మగవాళ్ళు. అమ్మాయిలంటే సున్నిత మనస్కులు అని ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకి కేటాయిస్తుందని. ఇంకోటి కూడా ఉంది, మహిళలు కేటాయించే ఉద్దేశం అంటే మెయిన్ ఇంట్లో అంత పని, ఇంటికి మహారాణి అడ్మినిస్ట్రేటర్ అంతా ఆడవాళ్ళే కాబట్టి వాళ్ళు ఇంపాక్ట్ అయితే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఈరోజు మా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం బాగా చూసుకుంటుంది, మీరు ఆయనకే ఓటేయాలని భర్తకు కానీ పిల్లలకు కానీ ఆవిడ సజెస్ట్ చేయగలుగుతుంది, చెప్పగలుగుతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ పడితే కనుక ఒక ఓటు బ్యాంక్ పెరుగుతున్న కాన్సెప్ట్లోనే ఆడవాళ్ళకి ప్రాధాన్యత తప్ప అందరూ ఒకటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని మా కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.